హాయ్ ఫ్రెండ్స్, నేను మా నాన్న, నా ఫ్రెండ్, మా నాన్న ఫ్రెండ్స్ అయోధ్య మరియు కాశీ ట్రిప్కు బయలుదేరుతున్నాము. అయోధ్య మరియు కాశీకు వెళ్ళే వాళ్ళకు, అలాగే మొదటిసారి ఫ్లైట్ ఎక్కే వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యూట్యూబ్లో మా ప్రయాణం వీడియో మొత్తం పోస్ట్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఊరు నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్లు. మా ఊరు నాగసముద్రం గేట్ నుంచి మేము కారులో బెంగళూరు ఎయిర్పోర్టుకు బయలుదేరాము. ఎయిర్పోర్ట్లో లగేజ్ చెకింగ్, అలాగే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి లేట్ అవుతుందేమో అని ఉదయం 9:30కు ఫ్లైట్ అయితే మేము 4:30 గంట సేపు ముందే బయలుదేరాము. మా ఊరు నుంచి బెంగళూరు వరకు NH-44 నేషనల్ హైవే కాబట్టి ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. టిఫిన్ టైం అయిందని దారి మధ్యలో కారు ఆపి టిఫిన్ చేశాము. నందగోకుల్ హోటల్ పేరు. హోటల్ చాలా బాగుంది, శుభ్రంగా ఉంది. మేము చోలే బాత్ ఆర్డర్ ఇచ్చాము, అంటే కేసరి బాత్, అలాగే ఉప్మా ఇస్తారు. రుచి మాత్రం చాలా బాగుంది. నేనైతే ఇడ్లీ సాంబార్ తిన్నాను. రుచి చాలా నచ్చాయి మా అందరకు. టిఫిన్ తిన్న తర్వాత టీ కాఫీలు తాగినాము. మొత్తానికైతే ఇక్కడ పేరు పెట్టడానికి ఒక్కటి కూడా లేవు, చాలా బాగున్నాయి. టిఫిన్ చేసి ఇంకా బెంగళూరు బాట పట్టినాము. హైవే నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డుకు వెళ్తున్నాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ పేరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కెంపెగౌడ అనే రాజు యొక్క పేరు ఈ ఎయిర్పోర్టుకు పెట్టారు. ఎయిర్పోర్ట్ రోడ్డుకు ఇరువైపులా దృశ్యాలు చాలా చూడచక్కగా ఉన్నాయి. మొత్తానికైతే మనం ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఇలా కారు ఆపి ఎక్కువసేపు లేట్ చేయకుండా త్వరగా దిగిపోవాలి, ఎందుకంటే ఇక్కడ కారు ఆపడానికి 1-2 నిమిషాలు మాత్రమే టైం లిమిట్ ఉంటుంది. దాన్ని తర్వాత ఫైన్ వేస్తారని విన్నాను. ఎయిర్పోర్ట్లో దిగ్గానే మా వాళ్ళంతా ఫోటోలో బిజీగా అయిపోయినారు. మేము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక విమానం ల్యాండ్ అవుతున్న దృశ్యం మాకు కనపడింది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి వెళ్ళే ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. మేము ఐడి వెరిఫికేషన్ చెకింగ్ క్యూలో నిలబడ్డాము. మనం బుక్ చేసుకున్న టికెట్ ప్రింట్ పేపర్ తీసుకుని వెళ్తే ఆ డీటెయిల్స్ని, అలాగే ఆధార్ కార్డును చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళగానే బ్యాగ్స్ స్కానింగ్ ఉంటుంది. అక్కడ బ్యాగ్లో స్కానింగ్ చేస్తారు. అది అయిపోగానే టికెట్ మరియు ఆధార్ కార్డ్ కూడా రెండోసారి చెక్ చేస్తారు. మేము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కంపెనీ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాము. మనం ఏ కంపెనీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఆ కంపెనీకి సంబంధించి కౌంటర్లు ఉంటాయి. కంపెనీల పేర్లు కౌంటర్ దగ్గర రాసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ప్రింట్ తీసుకున్న పేపర్ చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. మనకు ప్రయాణం చేయడానికి ఇచ్చే టికెట్ను బోర్డింగ్ పాస్ అంటారు. అక్కడే చెక్ ఇన్ బ్యాగ్ తీసుకుంటారు. అక్కడ మనకు ఒక స్లిప్ కూడా ఇస్తారు. బోర్డింగ్ పాస్తో పాటు మనం చెక్ ఇన్ బ్యాగ్ ఇస్తే అది ఎన్ని కేజీల బరువు ఉండాలనేది మన టికెట్లో బుక్ చేసుకున్నప్పుడే చూసుకోవచ్చు. టికెట్లోనే దాంట్లో సిగరెట్లు, అగ్గిపెట్లు, ఫోన్లు, పవర్ బ్యాంకులు, అలాగే ఛార్జర్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ పెట్టకూడదు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మనతో ఉండే బ్యాగ్లో ఉంచుకోవాలి. దాన్ని క్యాబిన్ బ్యాగ్ అంటారు. అది కూడా ఎన్ని కేజీల లిమిట్ ఉండాలనేది మనం బుక్ చేసుకునేటప్పుడే టికెట్లో ఉంటుంది. లగేజ్ ఎక్కువైతే అక్కడే దాన్ని తూకం వేసి ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకొని పంపిస్తారు. మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే బ్యాగులు తూకం వేసుకొని బయలుదేరడం మంచిది. బోర్డింగ్ పాస్ ఇచ్చాక వాళ్ళు ఒక గేట్ నెంబర్ చెప్తారు, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫ్లైట్ టైం వరకు వెయిట్ చేయాలి. మేము కొద్దిసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అలా సేదతీరి ఎయిర్పోర్ట్ మొత్తం రౌండ్స్ వేసాము. ఫ్లైట్ టైం అవ్వగానే అక్కడ స్టాఫ్ అనౌన్స్మెంట్ చేసి పిలుస్తారు. పిలవగానే గేట్లో నుంచి బయటకు వెళ్ళి బస్సు ఎక్కాలి. బస్సు మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఫ్లైట్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలా ఫ్లైట్స్ అనేవి రన్వే మీద కనిపిస్తాయి. ఇది పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి మేము టెర్మినల్ 2లో ఎక్కాము. టెర్మినల్ 2 అంటే 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అక్కడ బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. టెర్మినల్ 1, టెర్మినల్ 2 అని ఉంటాయి. టెర్మినల్ 1 వచ్చేసి ఒక ఎయిర్పోర్టు, టెర్మినల్ 2 అనేది ఇంకొక ఎయిర్పోర్టు. మేము టెర్మినల్ 2లో ఫ్లైట్ ఎక్కాము. మొత్తానికి మేమైతే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాము. ఫ్లైట్ దగ్గరికి రాగానే అందరూ హడావిడిగా దిగి ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నారు. మేమైతే ఒక 2 ఫోటోలు తీసుకొని వెళ్ళాము ఫ్లైట్ లోపలికి. లోపలికి వెళ్ళగానే ఎయిర్ హోస్టెస్ ఇలా వెల్కమ్ చెప్పారు. అందరూ సీట్లని వెతుక్కుంటున్నారు, నెంబర్స్. ఎయిర్ హోస్టెస్ కొంతమందికి హెల్ప్ చేస్తున్నారు. క్యాబిన్లోకి బ్యాగులు పెట్టించడము, ఎవరికైనా నెంబర్ తెలియకపోతే సీట్ నెంబర్ అక్కడికి వెళ్ళి చూపించడం, ఇలా హెల్ప్ చేస్తున్నారు. మేము ఇక్కడ కూర్చున్నాము మా సీట్లలో, మేము బుక్ చేసుకున్న సీట్లలో. సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాను నేను ఎక్కగానే, ఎందుకంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని ప్రకారం. తర్వాత సీట్ ముందరైతే ఇలా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది. అలాగే వాటర్ బాటిల్, గ్లాసులు ఇట్లా పెట్టుకోవడానికి. పైన ఇట్లా లైట్స్ ఉంటాయి, దానికి బటన్స్ ఉంటాయి. 3 లైట్స్, 3 బటన్స్. అలాగే ఆ బ్లూ బటన్ ఉంది కదా, మనకి ఏదైనా పని ఉందంటే కానీ వాటర్ బాటిల్ కానీ లేదా ఏదైనా
ఎయిర్ హోస్టెస్ని పిలవడానికి ఆ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు మన సీట్ దగ్గరికి వస్తారు. మేమైతే ఇక్కడ మెనూ కూడా ఉంటుంది సీట్ ముందరే, మనకి మెనూ కూడా చూశాను. వీళ్ళు ఎయిర్ హోస్టెస్ విమానం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, లేదంటే విమానం నీళ్ళలోకి పడిపోయినప్పుడు, ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ గేట్స్ గురించి ఇట్లా ప్రతి ఒక్కటి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అయితే మేము కాజూస్ అలాగే బనానా చిప్స్ ఆర్డర్ పెట్టాను. వాళ్ళు కప్పుల్లో ఇస్తాం అనుకుంటే ఇట్లా ప్యాకెట్లు ఇచ్చారు, తినేసాము. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్లైట్లో కాబట్టి. మళ్ళీ వచ్చేసి టీ కాఫీ కూడా ఆర్డర్ చెప్పాము. ఆర్డర్ చెప్తే వాళ్ళు నేను చూద్దాం కార్డ్ పేమెంట్ ఎలాగ ఉంటుందో అని చెప్పి కార్డ్ పేమెంట్ చేసి మసాలా టీ కాఫీ తాగాము. చాలా బాగుంది అన్నారు అందరూ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేనైతే క్యాపచినో తాగాను, వీళ్ళందరూ మసాలా టీ తాగారు. తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి మనం తాగేసిన గ్లాసులు, కవర్లు, ఈ వేస్టేజ్ అంతా తీసుకొని వెళ్తారు. మేమైతే ఇంకా అయోధ్యలో ల్యాండ్ అయిపోయాము. 2.5 గంట సేపు ప్రయాణం తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అందరూ జై శ్రీరామ్ అనే నినాదాలు గట్టిగా వినిపిస్తున్నారు. ల్యాండ్ అయ్యేటప్పుడు రెక్కలు అలా ఓపెన్ అవుతాయి. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోమని చెప్తారు. అంటే పైన టేక్ ఆఫ్ అయిన తర్వాత సీట్ బెల్ట్ తీసేయమని చెప్తారు. మళ్ళీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. మేము ఇంకా ఇక్కడ ఫ్లైట్ దిగేసి అయోధ్యలో బస్కి వెళ్తున్నాము. చాలా ఎండగా ఉంది. ఇంతసేపు ఏసీలో ఫ్లైట్లో ఉండేసి సడన్గా బయటకు వచ్చేసరికి చాలా వేడిగా ఉంది. మేము వెళ్ళిన రోజైతే 45-46 డిగ్రీలు ఉండింది ఎండ అక్కడ అయోధ్య సిటీలో. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే, ఫ్లైట్ నుంచి దిగ్గానే అలా అందరూ కొంతమంది ఆ భూమిని తాకి మొక్కున్నారు. నేను కూడా మొక్కున్నాను. పుణ్యభూమి, రాముని జన్మస్థలం, రాముడు నడయానే స్థలం అని. అలాగే బస్సులో మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య సిటీలోకి కార్ తీసుకొని వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకొని, అక్కడ రూమ్లోనే కింద రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లో భోంచేసాము. మళ్ళీ బయటకు వచ్చేసి ముందుగా హనుమాన్ గరి టెంపుల్కి వెళ్ళాము మేము. హనుమాన్ గరి టెంపుల్లో దర్శనానికి 1/2 అవర్ బ్రేక్ ఇచ్చారు. అందుకోసం చాలా రద్దీ అయితే ఆగిపోయింది అక్కడ. మేము 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత గుడి తలుపులు తెరిచారు. గుడి తలుపులు తెరవగానే చాలా హడావిడిగా అందరూ దర్శనానికి వెళ్తున్నారు. చాలా అంటే చాలా రద్దీగా ఉండింది. వైపు వేడి. టెంపుల్లోకి వెళ్ళాము. ఇదైతే టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్, హనుమాన్ గరి టెంపుల్. హనుమాన్ గడి అంటారు హిందీలో, ఇంగ్లీష్లో హనుమాన్ గరి అంటారు, 2 పేర్లు. ఇదైతే హనుమాన్ వారి మూర్తి విగ్రహం. మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. నెక్స్ట్ శ్రీ రామ్లల్ల విగ్రహం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మొత్తానికి అయితే అక్కడ చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఎండాకాలం వెళ్ళడానికి కరెక్ట్ కాదు ప్లేస్ అది. అంటే ఎండకి ఇబ్బంది పడే వాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. మేము ఇక్కడ లాకర్స్లో మొబైల్స్ పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చాము. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అలా తిరుక్కుంటూ మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము శ్రీరామ హోటల్ అనే హోటల్ తీసుకున్నాం. మేము అక్కడ రూమ్ తీసుకున్నాము. మళ్ళీ ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల చూడడానికి ఏమైనా ప్లేసులు ఉన్నాయని చెప్పి ఆ ప్లేసులకు వెళ్ళాము. అక్కడ మీరైతే తీసుకోవడానికి కార్ కంటే ఈ రిక్షా అనేది బెటర్. వచ్చేసి ఫస్ట్ మణిపర్వత్కి వచ్చాము మేము. మణిపర్వత్కి వచ్చాక ఇక్కడ ఒక పెద్ద ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని గురించి. इधर अभी अंदर क्या है? अंदर आप लोग का नहीं, हम भी लोग नहीं बता सकते। नहीं, अभी देखने का क्या है? देखने में यूं ही है कि ये राम लक्ष्मण सीता जी का मूर्ति है। जो जौहर है हम लोग का वो रास्ता ब्लॉक। ठीक है, वो जोर का बारे में नहीं, उधर देखने का क्या है? वही है राम लक्ष्मण सीता। वो स्टैचू है। हाँ चारों है। हाँ, और इससे कुछ इतिहास और भी है। దాని తర్వాత మేము సూర్యకుండకు వచ్చాము. సూర్యకుండ అనేది కూడా మంచి చూడదగిన ప్లేసే. అయితే మొత్తం అయోధ్య మొత్తం చూడడానికి 2-3 డేస్ పడుతుంది. ఇది వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్. ఇక్కడ రోడ్ల కూడలి ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. దీని తర్వాత మేము సరియు ఘాట్కి వెళ్ళాము. సరియు ఘాట్ దగ్గర హారతి కూడా తీసుకున్నాము. చాలా బాగుండింది సరియు ఘాట్ దగ్గర. ఇక్కడ ఏవో సాంగ్స్ పెట్టి హారతి ఇచ్చారు. అంటే హారతికి సంబంధించిన డ్రమ్స్ అవన్నీ శబ్దాలు చాలా బాగున్నాయి. కానీ
యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు ఏమైనా సాంగ్స్ కదా, ఏమన్నా యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ వేస్తారేమో అని చెప్పి, రిపోర్ట్ చేస్తారేమో అని చెప్పి నేను ఆ సాంగ్ ఉందని చెప్పి దీనికి కూడా ఆడియో పెట్టలేదు. ఫస్ట్ పెడదాం అనుకున్నాను ఆడియో, కానీ అలా ఇబ్బంది పడతానేమో అని చెప్పి పెట్టలేదు. తర్వాత ఈ పైన నుంచి బ్రిడ్జ్ మీద నుంచి మేమైతే చూసాము హారతి. బ్రిడ్జ్ మీద చూసిన తర్వాత అక్కడి నుంచి మరి కిందికి నడుచుకుంటూ వెళ్ళాము. ఈ రిక్షా అతను వచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఈ రిక్షా అనేది చాలా బెటర్. ట్రాఫిక్ ఉంటుంది. 2-3 కిలోమీటర్ల వరకు గుడి నుంచి 2-3 కిలోమీటర్ల వరకు అక్కడికి రానివ్వరు. మేము వచ్చేసి ఇక్కడ సరయూ నదిలో వచ్చి కిందికి వచ్చేసి దీపాలు వదిలాము. దీపాలు వదిలిన తర్వాత గంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి రూమ్కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని కార్లను అలౌ చేయరు. అందుకోసం ఈ రిక్షానే ఎక్కువ చూజ్ చేసుకోవాలి మనం అయోధ్యకి వెళ్ళినప్పుడు. కాశీలో కూడా ఇట్లాగే ఉంటుంది మ్యాక్సిమం. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మనకంటే హాఫ్ రేట్లు ఉంటాయి అక్కడ. ఓన్లీ ఈ రిక్షా మాత్రం, మిగతావన్నీ కొద్దిగా కాస్టే ఉంటాయి. అయితే ఇక్కడ వాల్మీకి మందిర్ అని చెప్పి ఉంటుందని ఈ రిక్షా అబ్బాయి చెప్పాడు. ఇక్కడ దారి వెంబడి వస్తున్న మొత్తం అన్నిటి గురించి మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ రిక్షా అబ్బాయి. ఏమంటే మనకి హిందీ మాట్లాడడం వస్తేనే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా రూమ్కి వెళ్ళేసి పడుకొని మరుసటి రోజు పొద్దున్నే వచ్చి రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసి అదే అబ్బాయిని రాత్రి వచ్చి మాకు రూమ్ దగ్గర డ్రాప్ చేసిన అబ్బాయిని మేము తీసుకెళ్ళాము. ఆ అబ్బాయి మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఆపి రామజన్మభూమి గుడి ఇలా కడుతున్నారు సార్, అలాగే గుడి కట్టడానికి ఉపయోగించే రాళ్ళని ఇక్కడే ఉంటాయని చెప్పాడు. ఇక్కడ గుడికి తయారు చేసిన గంట గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడైతే మొత్తానికి మేము ఇక్కడ ఉన్న స్తంభాలు, గుడికి కాలమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి చూసాము. డిజైన్లు కూడా చాలా బాగున్నాయి. ఈ రాయి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మన ప్రాంతంలో అయితే ఉండదు ఇట్లాంటి రాయి. అట్లా డిఫరెంట్గా ఉంది రాయి మాత్రమే. చాలా స్ట్రాంగ్ ఉంది రాయి కూడా. అందుకోసం ఈ రాయిని చూజ్ చేశారా, లేకపోతే అక్కడి భౌగోళిక స్వభావాల వల్ల అక్కడ అలాంటి రాళ్ళు ఏర్పడ్డాయి అయితే తెలీదు. ఇవి మొత్తం చూసేసుకొని ఇంకా మేమైతే బస్టాండ్కి వెళ్తున్నాం. అయోధ్య బస్టాండ్కి వెళ్తుంటే ఇక్కడ హాస్పిటల్ కనిపించింది. ఇది అయోధ్య హాస్పిటల్ అంట. మన ఊర్లో పెద్ద ఆసుపత్రి అంటాం కదా, అట్లా పెద్ద ఆసుపత్రి అంటే ఇది. ఇక్కడ దారి వెంట వెళ్ళేటప్పుడు మొత్తం రామాయణానికి సంబంధించిన పిక్చర్లన్నీ డ్రాయింగ్స్ వేసి ఇట్లా 10 మీటర్ల కూటి పెట్టారు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మాకు టైం లేకపోవడం వల్ల తొందరగా వెళ్ళిపోయాం, కానీ టైం ఉంటే బాగా నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఇంకా అలా ఒక 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ సూర్యదేవుని ఆర్చ్ అయితే ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మ చౌక్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మేము ప్రయాగ్రాజ్కి బయలుదేరాము. బొలేరోలో ప్రయాగ్రాజ్కి బయలుదేరి వెళ్ళే దారి మధ్యలో డ్రైవర్ ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఏదో తినిపించాడు. మనకు పానీపూరి బండ్ల దగ్గర దొరికే చాట్లాగా ఏదో ఉంది. అది మన ప్రాంతం కాదు కాబట్టి, అంటే తెలుగు ప్రాంతం కాదు కాబట్టి అక్కడ మన ఫుడ్ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. దొరికినంత అడ్జస్ట్ కావాలి. తర్వాత మట్టి గ్లాస్లో మాకు అయితే లస్సీ ఇచ్చారు, చాలా బాగుంది. తర్వాత మేము బయలుదేరి సుల్తాన్పూర్ అనే ఊరికి వెళ్ళాము. మొదట సుల్తాన్పూర్ అంటే ఇప్పుడు కుష్ భవన్పూర్, రాముని కొడుకు కుష ఉన్నాడు కదా, కుష్ భవన్పూర్ అని పేరు పెట్టారు సుల్తాన్పూర్కి. అక్కడి నుంచి మేము మళ్ళీ ప్రయాగ్రాజ్కి వెళ్ళాము. ఇక్కడ ఇళ్ళన్నీ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్లాస్టరింగ్ చేస్తారు, సైడ్లు ప్లాస్టరింగ్ చేయరు. ఎందుకని నేను అడిగితే ఇక్కడ ఇసుక తీసుకురావాలంటే చాలా కష్టం సార్, ఇసుక చాలా కష్టంగా దొరుకుతాయి, కాస్ట్ ఎక్కువ, అంటే కాస్ట్ కటింగ్ కోసం ఇక్కడ ఎక్కువ ప్లాస్టరింగ్ చేయరు ఇల్లులు అని చెప్పారు. పెద్ద పెద్ద బిల్డింగ్లకు కూడా ఓన్లీ ఫ్రంట్ సైడ్ ప్లాస్టరింగ్ చేశారు, కానీ సైడ్ అయితే ప్లాస్టరింగ్ లేవు. 90% లేవు. ఏదో 100కి ఒక 10 బిల్డింగ్లకు మాత్రమే ప్లాస్టరింగ్ అనేది ఉంది. ఇంకా మేము ప్రయాగ్రాజ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ప్రయాగ్రాజ్లో 3 నదులు కలుస్తాయి. 3 నదుల కలయిక గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే దృశ్యాన్ని చూడొచ్చు. అయితే మేము వెళ్ళినప్పుడు మేము ఆ సంగమం దగ్గర వరకు అయితే వెళ్ళలేదు, కానీ 2 నదులు కనిపించాయి. సరస్వతి నది అనేది భూమి లోపల ప్రవహిస్తుందంట. ఇక్కడ వచ్చేసి 10 రూపాయల కాయిన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయల కాయిన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. మేము ప్రయాగ్రాజ్లో దిగిన తర్వాత అందరూ చల్లటి జ్యూస్ అయితే తాగేసాము. వచ్చేసి ఈ రిక్షా అబ్బాయి వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నాడు. జ్యూస్ తాగిన తర్వాత బయలుదేరి ప్రయాణం చేసినట్టు చెప్పిన ఇది డొక్కు ఆటో, వీడియోలో చెప్పట్లా, ఇది డొక్కు ఆటో. ఈ ఆటో డొక్కు ఆటో కానీ వాడు పవన్ అనేవాడు అలా వాళ్ళు చాలా మంచి అబ్బాయి.
అందుకని ఆటో ఎక్కినాము. ఇది కరెంట్ ఆటో. ఒక మనిషికి 15 రూపాయలు మాత్రమే. ఎప్పుడన్నా మీరు వచ్చినా కూడా వీడి నెంబర్ తీసుకోండి, ఆటో నెంబరు తీసుకెళ్ళా తీసుకొని వానికి ఫోన్ చేయండి. వాడు వచ్చి మొత్తం నదుల్లో ముంచి లేపుకొని వస్తాడు. అయితే నెంబర్ వద్దు. పెద్ద న్యాయవంతులు భాస్కర్ మాట్లాడుతున్నాడు, వినిపించండి. వినపడదు. మా జర్నీ అయితే ఇలా ఎంజాయ్గా ఎంటర్టైనింగ్గా సాగింది. 5 మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో ఆపి ఒకసారి లిచీ తిందాం ఎట్లుంటుందో అని చెప్పి లిచీ అయితే తీసుకున్నాము. లిచీ జ్యూస్ అనేది నేను రెగ్యులర్గా తాగుతుంటాను కాబట్టి నాకు లిచీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు. వాళ్ళకందరికీ కొత్తగా అనిపించింది, కానీ లిచీ అనేది నాకైతే కొత్తగా ఏమనిపించలేదు. అలవాటు ఉంది కాబట్టి నాకు నార్మల్గానే అనిపించింది. మొత్తానికైతే మేము ఇక్కడ సంగమం దగ్గరికి వచ్చాము. సంగమం దగ్గర మొత్తం విపరీతమైన ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాము అసలు. ఇక్కడ వచ్చేసి పడవలు ఉంటాయి అక్కడికి సంగమం దగ్గరికి వెళ్ళడానికి. మేమైతే ఒక బోటు మాట్లాడుకున్నాము. ఒక బోటు మాట్లాడుకొని అయితే మనిషికి 300 రూపాయలు అడిగారు. 300 రూపాయలతో మేము సంగమం దగ్గరికి వెళ్ళడానికి ఎక్కేసాం బోటు. బోట్ ఎక్కేటప్పుడు అటువైపుకి ఇటువైపుకి వాల్తోనే ఉంది బోటు. అయితే మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎక్కాలి. బోట్ నడిపే అబ్బాయిని అడుగుతున్నాం మేము. అడిగితే ఇక్కడ మాలిక్ ఉంటాడు, మా మాలిక్ చాలా బోట్లు ఉన్నాయి మాకు, మేము మాలిక్ దగ్గర పని చేస్తామని చెప్పాడు. అబ్బాయి మన వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు బిజీ అయిపోయారు. నేనైతే అబ్బాయిని అడుగుతున్నాను ఇక్కడ విశేషాల గురించి, అక్కడ నీళ్ళు ఎంత లోతుంటాయి అన్నీ అడిగాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గంగా యమున సరస్వతి ఆర్డర్ తప్పి చెప్పాను. ఆ 3 నదులకి 3 కొబ్బరికాయలు సమర్పణ చేశారు అందరూ. నేను వచ్చేసి బ్యాగుల దగ్గర కాపలా ఉన్నాను. అందరూ స్నానాలు చేసుకొని వచ్చారు. మళ్ళీ నేను ఒకరిని పోయి స్నానాలు చేసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చేసి అక్కడ బోట్లోంచి కింద దిగడానికి సపోర్ట్ చెక్క వేస్తారు ఒకరు వచ్చి, వాళ్ళకి 50 రూపాయలు ఒక మనిషికి. మళ్ళీ టెంకాయలకి 100 రూపాయలు, టెంకాయల దగ్గర మంత్రాలు చెప్పినందుకు 100 రూపాయలు. ఇట్లా ప్రతి ఫోటోలు తీస్తారు మనం అడగకపోయినా దానికి 100 రూపాయలు. ఇట్లా విపరీతమైన కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మేము ఆంధ్ర హోటల్కి అయితే వచ్చాము. ఆంధ్ర హోటల్లో వచ్చి భోంచేసాము. భోజనం అయితే చాలా బాగుండింది, ఎక్సలెంట్గా ఉండింది. రుచి మాత్రం సూపర్, సేమ్ మన ఆంధ్రాలో తిన్నట్టుగానే అనిపించింది. తర్వాత మేము అక్కడి నుంచి వారణాసి కాశీకు కారులో బయలుదేరాము. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండింది. మొత్తం మా జర్నీ మొత్తం చాలా ఆనందంగా గడిచింది. ఎక్కడే కానీ మాకు బోర్ అనేది కొట్టలేదు, కొంచెం కూడా బోర్ అనేది కొట్టలేదు. జర్నీ మొత్తము చాలా బాగుంది. అంటే ఇక్కడ ఖర్చుకు వెనకాడదు, అప్పుడే మాకు బాగుంది. డబ్బులు ఎక్కువ బస్సులు ఉంటే కూడా ఇప్పుడు ఎరటిగా ఎక్కిపోతున్నాం. ఇక్కడ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ దాదాపు 5-6 బ్రిడ్జిలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. 1-2 బ్రిడ్జిలు ఎనీ టైము. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. కాకపోతే వేడి అనేది చాలా విపరీతంగా వేడి ఉంది ఇక్కడ. మేము వారణాసిలోకి అయితే ఎంటర్ అయ్యేటప్పుడు బీజేపీ మెయిన్ ఆఫీస్ కనిపించింది మాకు. మోడీ గారు ఉన్నారని చెప్పారు. మోడీ గారు ఎలక్షన్ ఉంది, అప్పటికి 2 డేస్ ఉంది. ఇంకా 1వ తారీఖు ఎలక్షన్ అయితే మేము 31 అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మోడీ గారి క్యాండిడేట్ కాబట్టి విపరీతమైన బీజేపీ శ్రేణులు కనిపించారు మాకు. ఎక్కడ చూసినా మోడీ గారి పోస్టర్లే, బీజేపీ జెండాలే కనిపించాయి మాకు ఆ వీధులు మొత్తం. అలా వెళ్తూ మధ్యలో ఒక చోట అందరూ అలుపు వచ్చిందని చెప్పి టీ తాగాము. ఇక్కడ మట్టి గ్లాసుల్లో ఇస్తారు టీ అనేది, చాలా రుచిగా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక అక్కడి నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి మేము గూగుల్లో సెర్చ్ చేసి ఒక రూమ్ గుడి బ్యాక్ సైడే ఉన్న రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాము ఫోన్లో. ఇక్కడికి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ సందులు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. 1-2 మనుషులు మాత్రమే నడవడానికి ఉంటుంది. ఎక్కువ రష్ ఉంటుంది. ఒక్కొక్కసారి బైకులు కూడా వస్తుంటాయి. ఈ సందులో ఎవరైనా ఇల్లు ఉంటాయి కదా, వస్తుంటారు. మేము అక్కడి నుంచి రూమ్లో బ్యాగులు అన్నీ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఘాట్కి అయితే వెళ్ళిపోతున్నాము, మణికర్ణిక ఘాట్కు. మణికర్ణిక ఘాట్ దగ్గర బోట్ ఎక్కడానికి, అలాగే హారతి చూడడానికి. సాయంత్రం చాలా హారతి అనేది చూడడానికి 1,00,000 మంది వస్తారు. కనీసం 1,00,000-2 లక్షల మంది చూస్తారు ప్రతిరోజు హారతి అనేది. ఇక్కడికి బోట్ ఎక్కాము, బోట్ తీసుకున్నాము. ఒక మనిషికి 200 రూపాయలు తీసుకున్నారు అక్కడ చూడడానికి, బోట్లో కూర్చొని చూడడానికి. అలాగే బోట్ మొత్తం హారతి స్టార్ట్ అవ్వగానే బోట్ మొత్తం తిప్పి చూపిస్తామన్నారు. చాలా ఘాట్లు అయితే తిప్పి చూపించారు మాకు. అది వచ్చేసి ఇప్పుడు కనిపించింది ఏసీ బోట్ అనమాట. అవి 2 ఏసీ బోట్లు. ఏసీ అంటే కింద ఫ్లోర్ వచ్చేసి ఏసీ ఉంటుంది, పైన ఫ్లోర్ ఓపెన్ టాప్ ఉంటుంది. దేంట్లో అయినా వెళ్ళొచ్చు. మనం వచ్చేసి నార్మల్ బోట్లో వెళ్ళాము. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం కాశీకి వెళ్ళడం వల్ల అవి ఎక్కడ ఉంటాయి ఏమనేది తెలియదు, లేదా అందులోనే ఎక్కేవాళ్ళమేమో. కానీ ఈ బోట్లో ఎక్కి మొత్తం ఘాట్లన్నీ తిప్పి చూపించారు. ఇలా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఉంది. బోట్లు ఒకదానికొకటి గుద్దుకుంటాయి, అంటే చిన్నగా
తగులుతూ ఉంటాయి, అవన్నీ కామన్ ఇక్కడ. మొత్తానికి ఒక అతను ముసలాయన వచ్చేసి ఇక్కడ బోట్లో సూపర్వైజర్ లాగా ఉన్నాడు. ఆయన ఈ ఘాట్ల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందరికి. బోట్లో జర్నీకి వచ్చి देखने का मन है और सुबह सुबह छोड़े से स्नान करिए, बनारस का कचौड़ी लेके खाते खाते और होटल घर जाते जाते रास्ते में भाई ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ 24 గంటలు శవాలు కాలుస్తూనే ఉంటారు, గంగలోకి అస్థికలు కలుపుతూ ఉంటారు. మేము దీన్ని చూసుకొని తర్వాత మణికర్ణిక ఘాట్కి వచ్చాము. మణికర్ణిక ఘాట్లో హారతి చూడడానికి వెంటనే బోట్ తిప్పుకొని రిటర్న్ వచ్చేసి ఇక్కడ మణికర్ణిక ఘాట్లో కూడా శవాల్ని కలుస్తారంట. ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడ బోట్లో పెద్ద బోట్లో కట్టెలన్నీ పెట్టుకొని ఉంటారు. ఒడ్డునే కట్టెలన్నీ తీసి అక్కడ పేర్చేసి కాలుస్తారు. కాల్చి అలాగే అస్థికల్ని గంగా నదిలో అక్కడే కలిపేస్తారు. ఇది 24 గంటలు జరిగే ప్రక్రియ. ఇక్కడే గుడి ముందరే మణికర్ణిక ఘాట్ అనేది. అది వచ్చేసి గుడి మెయిన్ ఎంట్రన్స్. ఆ గుడి అది వచ్చేసి ఆర్చ్ లాగా ఉంది కదా, అది ఆర్చ్ గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడడానికి ఇక్కడ నుంచి చూస్తే నైట్ టైము ఏదో ఒక బాహుబలి చెట్లాగా అనిపించింది, అంత బాగుండింది. ఇది వచ్చేసి మేము ఇంకా దిగిపోవడానికి వేరే ఘాటుకి తీసుకొచ్చారు బోట్, అక్కడ రష్ ఉంటుందని. ఇక్కడ కూడా హారతిగా ఇస్తూనే ఉన్నారు. మేము ఇంకా హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చేసి మన వాళ్ళందరూ సౌత్ ఇండియన్ ఫుడ్డే ఆర్డర్ చెప్పారు. నేను వచ్చేసి నార్త్ ఇండియా ఫుడ్డే ఆర్డర్ చెప్పాను. పూరి, జిలేబీ, మసాలా కూర ఇవన్నీ చెప్పాను. తర్వాత పావుబాజీ చెప్పాను. ఎందుకంటే మనం ఎల్లకాలం రాము కదా నార్త్ ఇండియాకి, అందుకు టేస్ట్ చేయాలి నార్త్ ఇండియా ఫుడ్ అని చేశాను. తర్వాత మరుసటి రోజు పొద్దున మేము దర్శనానికి బయలుదేరిపోయాము. దర్శనం చేసుకున్నాము. కాశీ విశ్వనాథుని, అలాగే జ్ఞానవాపి మందిర్లో శివుణ్ణి, అలాగే అన్నపూర్ణమ్మని దర్శనం చేసుకున్నాము. తర్వాత 18 శక్తిపీఠాల్లో శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. రూమ్కి వచ్చేసి ఇక్కడ చాలా రష్ ఉంటుందని చెప్పేసి మేము త్వరగా అయితే అక్కడికి వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అంత రష్ అయితే ఏం కనపడలేదు. మేము పొద్దున్నే 6 గంటలకంతా అక్కడికి వెళ్ళిపోయాము గుడి దగ్గరకు. గుడి లోపలికి వెళ్తే అక్కడ ఇంకా అమ్మవారికి అలంకరణ చేస్తున్నామంటే మేమైతే ఒక ½ గంట వరకు వెయిట్ చేసాము గుడిలోనే, గర్భగుడిలోనే. ఇంకా అలంకరణ అయిపోయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అంతా ఒక 2 మినిట్స్లో అయిపోయింది. అక్కడ ఫోటోలు వీడియోలు తీయనివ్వలేదు, అందుకోసం అమ్మవారిని చూపించలేకపోయాను. మరి వచ్చేసి ఉడిపి హోటల్కి వచ్చాము మేము. ఇక్కడ ఉడిపి హోటల్లో టిఫిన్ తిన్నాము. ఇక్కడ గుడి పక్కనే ఉంటుంది, గుడి రైట్ సైడ్లో ఉంటుంది ఉడిపి హోటల్ అనేది. ఏమంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, గుడి పక్కనే కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రుచి మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత భరతమాత విగ్రహం కనిపించింది మాకు. మన వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. అక్కడ నుంచి మేము కానభైరవ టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో మణికర్ణిక ఘాట్ దగ్గర ఇలా చూసాము. ఇలాంటివి జీవితంలో అప్పుడు చూస్తూ ఉండాలి. ఆశ అనేది మనిషి స్థిరత్వం ఉండాలి, చిత్తప్రజ్ఞతగా ఉండాలి అనే ఆలోచన ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా ఇష్టమైన వర్డ్ అది, రామ్ నామ సత్యహై అనేది. ఇక్కడ నుంచి మేము కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క సందు చాలా ఇరుగ్గా ఉంటాయి, చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ కాశీకి రావాలన్నా, ఇక్కడ దర్శనాలు చేసుకోవాలన్నా చాలా ఓపిక అనేది చాలా ముఖ్యం. నడవడం అలవాటు ఉన్న వాళ్ళు, ఎక్కువ నడవడం అలవాటు ఉన్నారు, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నడవగలరు. ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మేము మొత్తానికి ½ గంట నడిచిన తర్వాత కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఘాట్కి వచ్చాము స్నానాలు చేయడానికి, గంగా వాటర్ తీసుకొని వెళ్ళడానికి. ఈ ఘాట్లలో మొత్తం కనీసం 1000 పైన బోట్లే ఉంటాయి.
ఇక్కడ నుంచి నది అటువైపుకి వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తారు చాలామంది. అగో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బోట్లు ఆగాయన్ని. అక్కడ స్నానాలు చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వదులుతారు. మళ్ళీ పొద్దున్నే మనకు ఈ ఏసీ బోట్ అయితే దర్శనం ఇచ్చింది. అలకనంద ట్రావెల్స్ టూర్స్ దానికి సంబంధించింది అది బోటు. దాని మీద పెద్ద పెద్దగా రాశారు అలకనంద అని. అలకనంద అనే పేరు నాకు చాలా ఇష్టం. తర్వాత రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఎంటర్టైనింగ్గా గడిచింది మాకు రూమ్లో. చాలా ఫన్నీగా కూడా ఉండింది. ఏదో ఒక బ్యాచిలర్స్ వెళ్ళినట్టుంది అనమాట మాకు ఎంటర్టైన్మెంట్ అనేది మేము ఉన్నప్పుడు. ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చేసాం మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. వచ్చేసి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని వారణాసి ఎయిర్పోర్ట్కి అయితే మేము బయలుదేరాము. ఇక్కడ ఎవరిని అడిగినా మోడీజీ మోడీజీ అంటున్నారు. మేము మోడీజీ ఫ్యాన్స్ అంటున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లోకి ఇలా ఎంటర్ అయిపోయాము. అంటే మొత్తానికైతే ఏదో ఆ అయోధ్య దర్శనము, కాశీలో స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత ఏదో పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టుంది బాడీ మొత్తం. అంటే అదొక ఫీల్, అది చెప్పడానికి కాదు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. ఇక్కడికి వచ్చేసి ఎయిర్పోర్ట్లో అన్ని బ్యాగులు దించేసుకొని క్యాబ్లోంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏం చూసామో సేమ్ ప్రొసీజరే ఇక్కడ చూసామన్నమాట. ఈ లగేజ్ చెక్-ఇన్ కానీ ఈ బోర్డ్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్. ఇది వాళ్ళు రూట్స్ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి అని, సైన్స్ చెప్తున్నారు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు వచ్చేసి చెక్-ఇన్ చేసుకోండి లగేజ్ అంటే, లేదు మీరు చాలా ఎర్లీగా వచ్చారు 3-4 అవర్స్ ఇంకా వెయిట్ చేయాలంటే అక్కడే వెయిట్ చేసాము హాల్లో. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత చెక్-ఇన్ చేశారు. చెక్-ఇన్ చేసి లోపలికి వెళ్ళిపోయాము మేము క్యాంటీన్లోకి. క్యాంటీన్లో మేము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. ఇక్కడ ఒకతను వచ్చేసి మీరు తెలుగువారా అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడికి వస్తుంటారండి, మేము ఫోటోలు దిగాం వాళ్ళతో. అచ్చా ఆద్మీ అన్నారు, బహుత్ అచ్చా ఆద్మీ అన్నాడు ఆయన. చాలా ఆనందం వేసింది నాకైతే పర్సనల్గా. తర్వాత ఇక్కడ ఫ్లైట్లు వెళ్తున్నాయి వస్తున్నాయి అలా చూస్తూ ఉన్నాము. మేము దాదాపు 2 అవర్స్ వెయిట్ చేసాము అక్కడే క్యాంటీన్లోనే కూర్చున్నాము. మేము వెళ్తామంటే క్యాంటీన్ అతను లేదు మీ ఫ్లైట్ ఇంకా టైం ఉంది కదా ఇక్కడే కూర్చోండి ఆరామ్సే బయట అన్నాడు. వారణాసి ఎయిర్పోర్ట్లో వచ్చేసి మమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్లో చెప్పారు గేట్ నెంబరు. ఏరోప్లేన్కి ఇలా ఫ్రంట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతాం మేము. ఇట్లా నడుచుకుంటూ కారిడార్లో నడుచుకుంటూ వెళ్ళి అట్లా ఎంటర్ అవుతాం. ఇక్కడ డిఫరెంట్ ఉంది, అంటే ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కోలాగా అట్లేం లేదు. ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద బస్సులో వెళ్ళేది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చే ఏరోప్లేన్లకి డైరెక్ట్ ఇట్లాగే ఎక్కిస్తారు. దూరంగా ఉన్న పార్కింగ్లో ఉన్న ప్లేన్లు అయితే కనుక బస్సులో పంపిస్తారనమాట. అయితే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము అలా ఫ్లైట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఒక చిట్టి చార్టర్డ్ ఫ్లైట్ అయితే కనిపించింది. మేము ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. బెంగళూరులో ఎలాగైతే లోపలికి వచ్చి సీట్లు ఎత్తుక్కొని కూర్చున్నాము, ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చి కూర్చున్నాము. ఇంకా మొత్తం జర్నీ మొత్తం సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మా వాళ్ళంతా ఖుషీగా ఉన్నారు. बैठे रहे, अपना पर्सनल मास्क हटाएं, ऑक्सीजन मास्क को अपनी ओर खींचें, नाक मुंह ढककर सामान्य रूप से सांस लें, अपना मास्क पहले पहने और फिर दूसरों की सहायता करें। इस एयरक्राफ्ट में 8 द्वार है। एयरक्राफ्ट के पिछले भाग में 4 ओविंग पर और 2 द्वार आगे की ओर हैं। आपका निकटतम द्वार आपके पीछे भी हो सकता है। कैबिन में अंधेरा होने की स्थिति में ये एग्जिट पाथ लाइट्स आपको निकटतम द्वार तक पहुंचने में मदद करेंगी। आपातकालीन स्थिति में अपने सामान की परवाह न करें और सबकी सुरक्षा को ध्यान में रखते हुए जितनी जल्दी हो सके एयरक्राफ्ट से बाहर निकलने की कोशिश करें। अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र पढ़ें जो आपके सामने की सीट पॉकेट में रखा है। धन्यवाद। पानी पर उतरना पड़े तो इसे पाउच से बाहर निकालें, इस तरह पहने और कस के बांधें। रक्षा जैकेट खुलाने के लिए लाल टैग को खींचे या अपना पर्सनल मास्क निकालने के बाद लाल ट्यूब में हवा भरें। ध्यान आकर्षित करने के लिए बत्ती मौजूद है। रक्षा जैकेट को एयरक्राफ्ट से बाहर निकलते समय ही भुलाएं और अपना मास्क और ग्लव्स निकालना ना भूलें। निर्मित आपात स्थिति में शिशुओं को शिशु रक्षा जैकेट दिए जाएंगे। पहनाने की विधि सुरक्षा निर्देश पत्र में दी गई है। धन्यवाद। ఓపెన్ చేశాను. సేఫ్టీకి సంబంధించి
ఎలా వీళ్ళు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాని గురించి మొత్తం నీట్గా హిందీ అండ్ ఇంగ్లీష్లో రాశారు. దీనిలో మొత్తం చదివాను. ఈ వీడియోలో అంటే ఇట్లా జర్నీ వ్లాగ్స్ చేయడము, వీడియోలు పెట్టడము ఇదంతా నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏదో నాకు వచ్చిన మాత్రం నేను మాట్లాడి వీడియో పెట్టాను. అంటే మెయిన్ సౌండ్స్ పెట్టచ్చు కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి అన్నట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి. ఎవరికైనా నచ్చకపోయినా లేదంటే నేనేమన్నా చెప్పని ప్రదేశాలు ఏమైనా ఉంటే అయోధ్యలో కానీ కాశీలో కానీ ఏమన్నా ఉంటే మన్నించండి. నాకు తెలిసిన వరకు నేను మొట్టమొదటిసారైనా ది బెస్ట్గానే ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇంకా టీలు కాఫీలు ఆర్డర్ చేశాము. నేనైతే మసాలా చాయ్ క్యాపచినో తాగాము మేము. మొత్తం ఏమేమి ఉంటాయి ఇక్కడ అని అందరికీ చూపిద్దామని లిస్ట్ అయితే తిప్పి వీడియో తీసినా నేను. మేఘాల పైన చాలా ఎత్తులో విమానం కనిపించింది మాకు. అంతా పొగలాగా ఉంది మొత్తం మేఘాలు మొత్తం. ఎయిర్ హోస్టెస్ అబ్బాయి వచ్చేసి చాలా బాగా మాట్లాడాడు. క్యాబిన్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాడు మమ్మల్ని. కానీ అక్కడ వీడియో అయితే తీయనివ్వలేదు. టీ కాఫీలు తాగేసాము. చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఏసీ కాబట్టి. బయట కూడా మేఘాలు చాలా నల్లగా అయిపోయాయి. సన్సెట్ కూడా అయిపోయింది. ఇక్కడంతా రిలాక్స్ మోడ్లో చిల్ మోడ్లో ఉన్నారు మన వాళ్ళంతాను. చీకట్లో ఊర్లు అయితే ఇలా కనిపించాయి. అది పెద్ద సిటీ, అది మనం అక్కడ చూస్తున్నది పెద్ద సిటీ అది. కానీ అట్లా కనిపిస్తున్నాయి మనకు లైట్స్ మాత్రమే. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసి క్రూ క్యాబిన్ దగ్గరికి అలాగే బ్యాక్ సైడ్ క్యాబిన్ దగ్గర కూడా వెళ్ళాము. ఇంకా బెంగళూరు దగ్గరికి వచ్చేసాము మనము. ల్యాండింగ్ దగ్గరలో ఉంది ఇంకా ఫ్లైట్. అలా అనుకుంటూ ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ అయిపోయాము. ల్యాండ్ అయిన తర్వాత బస్సులోకి వచ్చాము. ఇక్కడ దాదాపు 300-400 ఏరోప్లైన్లు ఉన్నట్టున్నాయి. ఎక్కడ చూసినా బస్సుల్లాగా పార్క్ చేశారు ఏరోప్లైన్స్ మొత్తం అన్ని. బస్సు అయితే ఫస్ట్ ట్రిప్ ఫుల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కగానే మా వాళ్ళంతా కూర్చుండిపోయారు. వెళ్ళేటప్పుడు మాత్రం నిలబడుకొని వెళ్ళాం బస్సులో. ఇంకా అయిపోయింది జర్నీ ఆఖరి ఘట్టానికి వచ్చేసాము. ఇంకా బెంగళూరుకి అయితే కార్ వచ్చేసింది. ఫోన్ చేశారు, లొకేషన్ పెట్టారు, పలానా చోటుకు వచ్చేయని చెప్పేసాము. ఇప్పుడు వచ్చేసి మనం చెక్ ఇన్ లగేజ్ తీసుకోవడానికి బెల్ట్ నెంబర్లు అనేవి చెప్తారు మనకు. ఎన్నో నెంబర్ బెల్ట్కి వెళ్ళాలని ఫ్లైట్ దిగేటప్పుడే. మాకు వచ్చేసి 8వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మేమైతే 8వ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ కోసం వెయిట్ చేసాము. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మా బ్యాగులు అయితే వచ్చేసినాయి. బ్యాగులు వేసుకొని ఇలా ట్రాలీలో తీసుకొని వెళ్ళాము బయటికి. ఈ ట్రాలీ పైకి అంటే బ్రేక్, ఇట్లా పైకి లాగితే బ్రేక్ పడుతుంది, ట్రాలీ నిలబడిపోతుంది. కింది కంటే ముందుకు వెళ్తుంది. కారులో ఎక్కేసి ఇంక బయటకు వచ్చేసి అలా వెళ్తున్నాము. ఈ అయోధ్య కాశీ ట్రిప్ అనేది చాలా చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా. మధ్యలో ఒక చోట పంజాబీ డాబాలో రుచి చాలా బాగుంది ప్రతి ఒక్కటి. తరుణ్ వచ్చేసి మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు బెంగళూరుకి, మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. ఈ వీడియో ద్వారా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే ఈ కాశీ అయోధ్య ట్రిప్ ఎక్సలెంట్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్